క్రీస్తునందు ప్రియులకు మీ అందరికీ ఈ సాయంకాలం మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ దేవుని వాక్యం అవకాశం 3వ అధ్యాయం 1వ వచనం. సంవత్సరం జరుగుతుండగా దేవుడు కార్యాన్ని సఫలం చేసే దేవుడు. ఆయన వాక్యం ఏం చెప్తాడంటే, దేవుడు ఒక్కో సంవత్సరం నీకు ఒక్కొక్క ఈవీ నీకు ఇస్తాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు, దేవుడిని హత్తుకున్నప్పుడు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, అపకాక ప్రార్థనలో ఆయన ఏం చెప్తానంటే, దేవా నీ ప్రజలను కోపించుతూనే నువ్వు వాత్సల్యం చూపెడుతున్నావు ప్రభువా అని ఇక్కడ భక్తుడు ప్రార్థన చేస్తాడు. అంటే ఏం చేస్తాడు ప్రార్థన అంటే, ప్రజలు దేవుని మాట వినట్లేదు. ఇక్కడ భక్తుడైన హబక్కూకు ప్రవక్త దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవుణ్ణి వేడుకుని దేవుని యొక్క ప్రేమ కోసం, దేవుని యొక్క జవాబు కోసం ఎదురుస్తాడు. మనము కూడా మన ప్రతి సమస్యలో మనం యేసు ప్రభు యొక్క జవాబు కోసం మనం ఎదురు చూడాలి. నీ ఆత్మీయ స్థితిలో వెనుకబడిన తిరిగి ఆత్మీయ ముందుకు రావాలని ఎదురు చూడాలి. ఆత్మీయ స్థితిలో నువ్వు ముందు నడవాలని నేను వాక్యం సెలవిస్తాను కనుక మొదటిగా నువ్వు ఆయనలో ముందు నడువు, ఆయనలో ముందుకు చూడు. ఆయనే ఇక్కడ దైవజన ప్రవక్త అయిన హబక్కూకు ఆయన దేవుడిని నిన్ను చూసిండు. ఆయన దేవుడిని ప్రజల కన్నీరు చూస్తాడు, ప్రజల యొక్క వేదనను చూస్తాడు, ప్రజల యొక్క బాధలను చూసి, దేవా ఈ ప్రజలను నువ్వు కనికరించు ప్రభు, ఈ ప్రజలను ఓదార్చి, ప్రజలను ధైర్యపరిచి, ప్రజలను కనికరించు ప్రభువా అని ప్రవక్త అయిన హబక్కూకు దేవుణ్ణి అడుగుతున్నాడు. ఇక్కడ అడిగినప్పుడు దేవుడు ఏమంటాడంటే, నా కుమారుడా, నా వీళ్ళని నేను కనికరిస్తా, దయ చూపుతా, కృప చూపుతా. సంవత్సరం జరుగుతుండగా వారి ఎడల నా కార్యాన్ని వ్యక్తపరిచి జరిగిస్తా అని దేవుడు ఆ దైవజనుడితో మాట్లాడుతున్నాడు. ఇక్కడ వచనం అదే ఉంది, మీరు చదవండి. మీరు సంవత్సరం జరుగుతుండగా వారి పక్షముని కార్యం నూతనపరచు ప్రభువా అని దైవజనుడు ఆయన హబక్కూకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రజల పక్షమున కార్యములు చేస్తాను. దేవుడు నీ పక్షమున కూడా నువ్వు అంటే నా జీవితంలో అయితే నేను 9వ తరగతి క్లాస్లో ఉన్నప్పుడు పశ్చాత్తాపం పొందుకొని దేవుళ్ళు అంచెలంచెలుగా ఆత్మస్థితిలో ఎదిగిన దేవుడు నాకు పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకంతో వాక్యం చెప్పే జ్ఞానాన్ని ఇచ్చిండు. నేను ప్రార్థన చేసినప్పుడు దేవుని అగ్ని అభిషేకం భూమి మీద అంటే ప్రజల మీద దేవుని ఆత్మ కుమ్మరించబడుతుంది. దేవుడు మిమ్మల్ని కూడా మీకు ఏదో ఒక ఈవి ఇస్తాడు. మీరు ఊహించడానికంటే అత్యధికమైన ఈవులు, వరములు అన్నీ దేవుడు మీకు ఇస్తాడు. కనుక మొదటిగా మీ హృదయాన్ని, మీ స్థలపు ఆలోచనలను ఆయనకి ఇచ్చి, ఆయన మీ సమీపంగా ఉన్నప్పుడు దేవుడు మీ పక్షమున ఎన్నో కార్యములు చేస్తాడు. అంటే దేవుడు నా జీవితంలో అంటే ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క ఆత్మీయ వరం నాకు ఇచ్చిండు. దేవుడు నాకు దర్శన వరం ఇచ్చిండు. ఇంకా అంటే దర్శన వరం ద్వారా నా దర్శనంలో నేను ఏం చూసిన అంటే, ఆ దర్శనంలో ఒక దర్శనంలో ఒక రాయి చూసిన. ఆ రాయికి అర్థం ఏంటంటే, పేతుర్ని ఏమంటారంటే కేఫా అనబడు, అంటే రాయి అని అనబడదు అని, కేఫా అనబడదు అని యేసుక్రీస్తు ప్రభు పేతురుతో చెప్పిండు. అంటే పేతురు నా బండ మీద నీ సంఘాన్ని కడతా అని దేవుడు వాగ్దానం చేసిండు. కనుక మనము కూడా బండ మీద అంటే దేవుడు నాకు వాగ్దానం చేసిండు. అదే మన బండ మీద నా సంఘాన్ని కడతా నా కుమారుడు. అంటే దేవుడు నాకు అంటే ఒక మందిరం కట్టినట్టుగా కళ చూపెట్టింది దేవుడు నాకు. అంటే నా మందిరం ఇస్తాడని, మందిరాన్ని కట్టిస్తా కుమారుడు, భయపడకు, ధైర్యంగా ఉన్నది నాతో మాట్లాడిండు, కళ ద్వారా మాట్లాడిన. అదే దానికోసమే ఎదురుస్తాను. దేవుడు నా పక్షమున ఒక కార్యం చేస్తాడని ఎదురుస్తాను. మీ పక్షమును కూడా దేవుడు కార్యం చేస్తాడు. ఎదురు చూడండి. మీరు మొదటగా భయపడకండి. మీరు ధైర్యంగా ఉండండి. దేవుడు మీ పక్షమున ఎన్నో కార్యములు చేస్తాడు. దేవుడు నాకు ఇంకో కళ ఏంటంటే, అంటే కళలో అంటే ఏమైందంటే, ఒక భూమిని అంటే సూర్యుడి నుంచి వెళ్ళి ఒక అగ్ని వర్షం భూమి మీద పడతా అంటే నేను ఇంట్లో పోయాను అనమాట. ఆ వర్షం ఎట్లా అంటే ఒక సౌర తుఫాన్ అంటే మీకు తెలుసు కదా, సౌర తుఫాన్ భూమి మీద పడి మొత్తం ఏంటంటే అణుబాంబులు పడితే ఎట్లయితే అట్లా అయింది మొత్తం. ఆ కళలో అంత భయంకరమైన వినాశనం జరిగినట్టుగా కళ వచ్చింది. అంటే అట్లా రాబోతుంది నా కుమారుడా, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నేను వాటన్నిటిని తప్పిస్తా అని దేవుడితో మాట్లాడిండు. అంటే ఎందుకు మాట్లాడిండంటే, దేవుడు కొంతమంది ప్రార్థన
పరులకే, వాక్యోపదేశం బోధించే వారికి, గద్దించే వారికి, హెచ్చరించే వారికే దేవుడు మాట్లాడాలని ఇక్కడ వాక్యం వర్తమానం సెలవిస్తుంది. దేవుడు ఆ దైవజనునితో మాట్లాడండి, ఈ ప్రజలు నా మాట వినట్లేదు, ఈ ప్రజలు నా మాట వినట్లేదు, ఈ ప్రజలు నేను చెప్పినా వినట్లేదు, గద్దించినా వినట్లేదు. అందుకే నేను వారి పక్షమున వారి ప్రార్థన వినాను, వారి కన్నీళ్ళు చూడను, వారి వేదనని చూడను, వారి బాధను చూడను అన్నప్పుడు ఇక్కడ ప్రవక్త హబక్కకు దేవుణ్ణి అడుగుతాడు. ఏమని అడుగుతానంటే, దేవా నీ ప్రజల కన్నీళ్ళని చూడు ప్రభువా, వాళ్ళ వేదనలు చూడు ప్రభువా, వారు తప్పు చేసినప్పటికీ వాళ్ళు ఒప్పుకొని వాళ్ళ క్షమాపణ బుద్ధి కలిగి వాళ్ళ దేవుణ్ణి అడుగుతారు ప్రభువా, నువ్వు వారి పక్షమని కార్యం నూతనపడి జరిగించు ప్రభువా అని ప్రవక్త అంటే వారి పక్షమున దేవుణ్ణి విజ్ఞాపన చేస్తాడు. ఒక ప్రవక్త అయినా ఒక యాజకుడైనా ప్రజల పక్షమైన విజ్ఞాపన చేసే వాళ్ళని ప్రవక్తలు, యాజకులు, బోధకులు అని చెప్తారు. కనుక అవును ఇక్కడ ప్రవక్త గురించి మనం నేర్చుకోవచ్చు. మనము కూడా ఈ ప్రజల కోసం, నీ కుటుంబంలో ఉన్న వారి కోసం విజ్ఞాపన ప్రార్థన చేయవలసిగా ఉన్నదని నేను వాటిని సెలవిస్తాను. నువ్వు మొదటగా నీ ప్రజల కోసం విజ్ఞాపన ప్రార్థన చేయాలి, నీ బంధువుల కోసం విజ్ఞాపన ప్రార్థన చేయాలి, నీ ఆత్మీయ స్థితిలో ఉన్న వారి కోసం ప్రార్థన చేయాలి, ఆత్మీయ స్థితిలో అంటే వెనుక వెళ్ళిన వారి కోసం ప్రార్థన చేయాలి, ఆత్మీయంగా నడవలేని స్థితిలో ఉన్నవారిని ఆత్మ నడిపించు ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడిని ప్రార్థన విని తగిన పరిస్థితులు, తగిన సందర్భంలో వారిని నడిపిస్తాడు, వారిని ముందు నడిపిస్తాడని ఇక్కడ వాక్య వర్తమానం సెలవిస్తాను. కనుక మొదటగా నువ్వు నడవాలి. ఎలా నడవాలి అంటే అగ్నితో నడవాలి, అభిషేకం నడవాలి, ఆత్మ వరములతో నడవాలి. మొదటగా నువ్వు దేవునిలో సమీపంగా ఉండాలంటే మొదటగా నువ్వు ప్రార్థన పరులతో ఎక్కువ ఉండాలి, ప్రార్థన పరులతో ఎక్కువ సాన్నిధ్యం చేయాలి, ప్రార్థన సావాసం కలిగి ఉండాలి. అభిషేకంతో నడిపించే వారితో ఉన్నప్పుడు వాళ్ళు అభిషేకం నీలో వచ్చి నిన్ను ఉత్తేజపరిచి నిన్ను ఆత్మీయ మార్గంలో కదలని ఒక రాయిలాగా, ఒక స్థిరమైన పునాది కలిగిన ఇల్లు వలె బండ మీద కట్టిన స్థితి ఆత్మీయ అనుభవం ఎలా ఉంటుందో అలా ఉంచి దేవుడు నిన్ను ఒక ఆత్మీయ అనుభవంలో ఉండే వ్యక్తిగా, ఇసుక బండ మీద కట్టిన ఒక అనుభవంలో స్థిరమైన పునాది కలిగిన ఒక ఇల్లులాగా నీ హృదయాన్ని, స్థలం ఆత్మీయ గతిని, ఆత్మీయ సందర్భాన్ని దేవుడు మార్చి నేను మంచి పాత్రగా మార్చి నీ ద్వారా అనేకులను నీ దేవుని నడిపించబడే విధంగా వ్యక్తం చేస్తాడని. మొదటగా నువ్వు మంచిగా ఉండు, నువ్వు నడిపించబడే నాయకునిగా ఉండాలి, నువ్వు నడిపించి హెచ్చరించేవాడిగా ఉండాలి, గద్దించేవాడిగా ఉండాలంటే మొదటిగా నీ ఆత్మీయ స్థితి అనేది, నీ పునాది అనేది స్ట్రాంగ్గా ఉండాలి, పునాది అనేది గట్టిగా ఉండాలి. అది ఆ నీలాచనములతో నీ పునాది కడతాడని దేవుడు మాట్లాడుతాడు. యెషయా గ్రంథం ద్వారా ఉంటుంది, యెషయా గ్రంథంలో చదువుకోండి. నీలాచనముల ద్వారా నీ పునాదిని కడతా, నువ్వు భయపడకు, ధైర్యంగా ఉండని వాక్య వర్తమానం సెలవిస్తాం. కనుక మొదటగా నీ పునాదిని కట్టుకో. ఆ పునాది ఎలా కట్టుకుంటావు? ప్రార్థన ద్వారా, స్తుతి ద్వారా, పాటల ద్వారా, ఆత్మీయ అనుభవం ద్వారా, ప్రార్థన సావాసం